కాసేపట్లో సీఎం రేవంత్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి వెళ్లనున్నారు. పలు అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 1:30 కమాండ్ కంట్రోల్ కార్యాలయంలోనే సీఎం ఉండనున్నారు. గ్రేటర్ పరిధిలోని శాంతి భద్రతలు, ఇతరత్రాల అంశాలపై సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అనంతరం మహబూబ్ నగర్ కు సీఎం వెళ్లనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి వెళ్లనున్నారు. పలు అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకోవడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ పై సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈరోజు ఒక కీలకమైన సమావేశం జరగబోతా ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దానిపై సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ బ్యారేజీల మరమ్మతులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్డీఎస్ఏ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా గతంలో గ్రౌటింగ్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఇప్పటికే ఎన్డీఎస్ఏ. అదేవిధంగా గతంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ముఖ్యంగా నీటిపారుదల శాఖ అధికారులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలక ఆదేశాలను జారీ చేసిన ఆ ఆదేశాలను పాటించలేదు అని చెప్పేసి కూడా గతంలో అయితే పలు ఆరోపణలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్ చేసినందుకు కొన్ని పనులను అంచనా వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం అక్కడ జరిగినటువంటి అవకతవకలపై ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ ఇప్పటికే విచారిస్తుంది. అందులోని అధికారులు కావచ్చు, టెక్నికల్ అధికారంగా నిర్మాణ సంస్థ కావచ్చు, అదేవిధంగా అందులో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారించడం జరిగింది. వాళ్ళందరినీ క్రాస్ ఎగ్జామిన్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల గత 2-3 రోజుల క్రితం కూడా చూసుకున్నట్టయితే దాదాపు 28 మంది ఇంజనీర్లను కూడా ఇప్పటికే కమిషన్ అయితే విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చేయబోయే సమీక్షా సమావేశం ఉందో ఈ కీలకంగా మారే అవకాశం ఉంది. తర్వాత ఇరిగేషన్ రాష్ట్రంలో ఉన్న ఇతర ఇరిగేషన్లపై ఈరోజు సమీక్షా సమావేశం, అంటే ఇతర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇంకా ఇతర ప్రాజెక్టుల అనుమతులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయి, వాటన్నిటిపై కూడా ఒక సమీక్షా సమావేశంలో ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ శాఖ కీలక అధికారులు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా సీఎం సమీక్షా సమావేశంలో పాల్గొంటారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కాళేశ్వరంపై చర్చ అయితే దానిపై అయితే ఒక ఉత్కంఠగా నెలకొంది. ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఎందుకంటే వచ్చే నెల అంటే డిసెంబర్ తోటి ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా గడువు ముగుస్తూ ఉంది. కాబట్టి కమిషన్ కూడా నివేదిక కూడా తయారు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగబోయే ఏదైతే సమీక్షా సమావేశం ఉందో దీనిపై అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.